ఈరోజు చిన్నగా సీకేడి అనే డిసీజ్ గురించి తెలుసుకుందాం. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నమాట. ఇది చాప్ కింద నీరులాగా నెమ్మదిగా మీకు తెలియకుండానే కిడ్నీస్ అన్నవి డ్యామేజ్ అయిపోవడం, లాస్ట్ కి బ్లడ్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అసలు ఫిల్టర్ చేయలేని పరిస్థితికి చేరడం జరుగుతూ ఉంటుంది. జనరల్ గా ఈ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేది డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ గా లేని వాళ్ళలో, అలానే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అలానే లాంగ్ టర్మ్ ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళలో, అలానే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొన్ని ఎర్లీ సైన్స్ అనేవి కనబడతా ఉంటాయి, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాళ్ళు వాపులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాళ్ళు వాపులు ఉంటే అశ్రద్ధ చేయకూడదు. ఆకలి తగ్గుతుంటే అశ్రద్ధ చేయకూడదు. నీరుడు అన్నది రాత్రిపూట ఎక్కువ అవుతా ఉంటుంటే అశ్రద్ధ చేయకూడదు. బాగా బ్లడ్ ప్రెషర్ అన్నది బాగా ఎక్కువ ఉండడం, అలానే ఎక్కడైనా ఇలా నొక్కుతుంటే పిట్టింగ్ గా ఏమన్నా కనబడుతుంది, గుంట్లా పడుతుంది అంటే కూడా అశ్రద్ధ చేయకూడదు అనమాట. చాలా మందిలో ఈ సీకేడి అన్నది కంప్లీట్ గా వాళ్ళు చూడడానికి కంప్లీట్ గా నార్మల్ గా ఉండి సడన్ గా ఈ డిసీజ్ అన్నది అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. అది తీవ్ర స్థాయికి వెళ్ళి ఏవో డయాలసిస్ లో వాటిల్లో పడాల్సిన అవసరం వస్తూ ఉంటది అనమాట. కాబట్టి ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, కిడ్నీస్ చక్కగా హెల్దీగా ఉండాలంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ ఇంటేక్ అన్నది కరెక్ట్ గా ఎంత కావాలో అంత బాడీకి తీసుకోవడం అన్నది చాలా మంచిది. హెల్దీ డైట్ అన్నది తీసుకోవాలి. ఎక్కువ షుగర్ డైట్, జంక్ ఫుడ్, ఓవర్ సోడియం డైట్ ఇవి అసలు అవాయిడ్ చేసేయాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది కంట్రోల్లో ఉండాలి. ఎక్సర్సైజ్ చేయాలి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అన్నది ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సింప్టమ్స్ వస్తాయి అని చెప్పి వెయిట్ చేయకండి. ఎప్పుడు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి ఉండాలి. అప్పుడైతేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. థ్యాంక్ యూ.